హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. సో ఇవాళైతే మీకు నేను ఫిష్ కర్రీ రెసిపీ చూపించబోతున్నాను. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ధనియాలు కొంచెం డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే నేను మసాలా వేస్తున్నాను. ఈ డ్రై రోస్ట్ చేసుకున్న ధనియాలు అండ్ కొంచెం జీలకర్ర, గసగసాలు, కొంచెం చెక్క, 2 ఇలాచి అండ్ 5 to 6 లవంగాలు తీసుకున్నాను. అండ్ నేను ఇక్కడ కొంచెం కోకోనట్ పౌడర్ వేస్తున్నాను. మీరు ఎండు కొబ్బరి వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అని గ్రైండ్ చేసేసుకుంటున్నాను. దాంట్లోకి ఒక 2 బిగ్ సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. అండ్ ఆనియన్స్తో పాటు కొంచెం జింజర్, గార్లిక్ వేసుకోవచ్చు. నా దగ్గర ఆల్రెడీ జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంది. ఇంకా అది వేసేస్తున్నా ఒక 2 స్పూన్స్ వేసేసి అన్నీ మిక్సీ వేసేసుకోవడమే. మసాలా వేసుకోవడం అయితే అయిపోయింది. ఇక్కడ ఒక కడాయి తీసుకొని నేను దాంట్లోకి ఆయిల్ కొంచెం ఎక్కువే వేసాను. ఆయిల్ వేసి కొంచెం కరివేపాకు వేసుకొని ఫిష్ పీసెస్ అయితే వేస్తున్నాను. మనం ముందే అయినా ఫిష్ పీసెస్ అన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవచ్చు. సాల్ట్, కారము, పసుపు వేసుకొని, లేదు అనుకుంటే ఇక్కడైనా వేసేసేయచ్చు. ఇక్కడ ఫస్ట్ నేను 2.5 స్పూన్స్ సాల్ట్ వేసాను. చూసుకున్న తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు అని చెప్పి. అండ్ చిల్లీ పౌడర్ వచ్చేసి 1.5 స్పూన్ వేసాను. ఇవి వేసేసిన తర్వాత కొంచెంసేపు లిడ్ పెట్టేసి ఉంచాలి. అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ వైట్ కలర్లో వచ్చింది. అట్లా పీసెస్ అట్లా రావాలి. ఆ పీసెస్ అన్నీ అట్లా వచ్చిన తర్వాత నేను ఇక్కడ చింతపండు రసం అయితే వేస్తున్నాను. కొంచెం ఎక్కువే పడుతుంది చింతపండు. అండ్ అది వేసేసిన తర్వాత ఇక్కడ బాగా రొటేట్ చేస్తున్నాను. మొత్తం అంతా కలుస్తుంది బాగా. ఆ పీసెస్ అన్నీ బాగా ఉడికిన తర్వాత మసాలా వేస్తున్నాను. మసాలా వేసిన తర్వాత ఆ పచ్చి స్మెల్ అంతా పోయేంత వరకు మనం ఉడికించాలి. కొంచెం టైం అయితే పడుతుంది. అండ్ ఇక్కడ కర్రీ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసాను. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను ఈ ఫిష్ కర్రీ. చూసారు కదా ఎలా చేశాను. మీరు ఏ స్టైల్లో చేస్తారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే డెఫినెట్గా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.